ఇక్కడ ఉన్నారు. ఇలాంటి దివ్య దేశాలు 108 దివ్య దేశాలు, 3 దివ్య దేశాలు అమ్మవార్లు అయ్యవారిని కంట్రోల్లో పెట్టుకుంటారు. అందులో ఇది ఒకటి. రెండోది ఆండాలు శ్రీవిల్లిపుత్తూరులో ఉంది రెండోది. మూడోది తిరునాయునూరు అనేసి ఇంకో దివ్య దేశం ఉంది అక్కడ. ఈ 3 దివ్య దేశాల్లో మాత్రం స్వామివారు దాసోహం అన్నట్టు అమ్మవారికి అయిపోతారు. ముఖ్యంగా భగవంతుడి సేవ చేసేవాళ్ళు 3 ఉన్నారు. శ్రీదేవి, నీలాదేవి, భూదేవి. శ్రీదేవి యొక్క అవతారమే చెంగన్వల్లి తాయారు. చెంగవల్లి తాయారు అని పేరుతో పిలుస్తారు. ఇది చూసుకుంటే శ్వేతగిరి పర్వతం మీద ఉందన్నమాట ఈ మందిరం. శ్వేతగిరి పర్వతం మీద, చిన్న పర్వతము శ్వేతగిరి పర్వతం మీద ఇక్కడ ఉంది. ఇక్కడ భగవంతుడు గరుడుడికి, మార్కండేయ మహర్షికి, శిబి మహర్షికి, ఇంద్రుడికి, శివుడికి, ఇంకా బ్రహ్మదేవుడికి కూడా ప్రత్యక్షమయ్యాడు అనమాట. దీనికి స్థల పురాణం చూసుకున్నట్లయితే ఒకానొక సమయంలో శిబి చక్రవర్తి తన సైన్యంతో పాటు ఈ విధంగా వెళ్తుండేటప్పుడు ఒక అందమైనటువంటి శ్వేత పంది, ఆయన కూడా పంది అన్నారు. వరాహం అనేది మంచి పేరు, కానీ సాక్షాత్ అమ్మవారు కూడా పంది అనే పేరుతోనే పిలుస్తుంది. అందువల్ల పంది అంటున్నారు. లేకపోతే మనం మంచిగా వరాహం అని చెప్పుకుందాం. ఆ వరాహం అటు ఇటు తిరుగుతుంటే ఆ సైనికులు ఇంత సుందరమైనటువంటి వరాహాన్ని మనం ఎప్పుడు చూడలేదే, ఎంత అందంగా ఉంది, చాలా బుజ్జిగా ఉందనేసి ఎలాగైనా పట్టుకొని మనం ఉంచుకుందామనేసి వాళ్ళు ప్రయత్నించారు. శిబి చక్రవర్తి కదా మహాత్ముడు, ట్రై చేసినారు. వాళ్ళ వల్ల కాలేదు. లాస్ట్కి శిబి మహర్షి చెప్పారు, ఇక్కడ చాలా సుందరమైనటువంటి పంది తిరుగుతుంది, పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కానీ పట్టుకోలేకపోతున్నాం, నువ్వు ట్రై చేయంటే ట్రై చేశాడు కానీ దొరకలేదు. అలా వెతుకుతూ ఉంటే దగ్గరలోనే మార్కండేయ మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయనకి కలిసి ఇలాగ మేము ఒక సుందరమైనటువంటి వరాహం గురించి వెతుకుతున్నాం, శ్వేత వరాహం, కానీ కనిపించకుండా అటు ఇటు మాయమైపోతుంది, మీరు ఏమైనా కొంచెం మార్గదర్శనం ఇస్తే మేము దాని విధంగా ప్రయత్నిస్తామంటే అప్పుడు ఆయన చెప్తారు, ఈ మట్టితో కూడిన ఒక పుట్లాగా ఉంది కదా, దీన్ని పాలతో కరిగించండి, అప్పుడు మీకు దొరుకుతుంది, మీ యొక్క అభీష్టం అనేది నెరవేరుతుంది అని చెప్పగానే వెంటనే ఆయన రాజు కాబట్టి కడవలతో కుండలతో నీళ్లు తెచ్చి కరిగిస్తూ ఉన్నారు, అభిషేకం చేస్తూ ఉన్నారు. అభిషేకం లాంటిది. ఆ మట్టి కరగ్గా ఏమైంది, సుందరమైనటువంటి పుండరీకాక్ష అంటే కమల రేకులు వంటి, కమల పువ్వులకి రేకులు అంటే ఎంత మృదువుగా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటి వాడు పుండరీకాక్షుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే అక్కడ విగ్రహం ఉంది. ఆ సుందరమైన విగ్రహాన్ని అక్కడ పెట్టినారు. అప్పుడు మార్కండేయ ఋషి ఏమంటారు, దీన్ని 3108 మంది వైష్ణవులతో నిర్మించాలి ఈ మందిరాన్ని. అప్పుడు 3108 మంది వైష్ణవుల చేత నిర్మించడం ప్రయత్నించినప్పుడు ఒక్క వైష్ణవుడు మాత్రం సమయానికి రాలేదు. కాకపోతే 107 మాత్రమే, అంటే 3107 మంది మాత్రం వచ్చినారు. ఇప్పుడు ఒక వైష్ణవుడు ఎలా తెచ్చేదని బాధపడుతుంటే సాక్షాత్ భగవంతుడే వైష్ణవుడి రూపాల్లో ఒక మారువేషంలో వచ్చి, నేను కూడా భక్తులంటే నాకు చాలా ప్రీతి, మీరందరూ వైష్ణవులు, నేను కూడా వైష్ణవుడే, మీ అందరికీ నేను దాసుని, అహం భక్త పరాధీన అని భాగవతంలో అంటాడు కదా. కానీ భక్తులకి భగవంతుడు కూడా అదే విధంగా సేవ చేయాలనుకుంటాడు. వైష్ణవులందరూ ఉన్నారు, నేను కూడా ఇలా ఉంటాననేసి వాళ్ళతో పాటు చేరుతాడు. 3108 వైష్ణవులుగా. మనం రామాయణ కాలంలో సాక్షాత్ తన కథనే తన భక్తుల ద్వారా విన్నాడు. ద్వాపర యుగంలో విష్ణు సహస్రనామము తన భక్తుడైనటువంటి భీష్ముడి ద్వారా విన్నాడు. కలియుగంలోనూ కూడా తిరుక్కోవిలూరు ఇలాంటి చాలా మందిరాలు ఉన్నాయి, తన భక్తుల ద్వారా వింటూ ఉంటాడు. శ్రీరంగంలో కూడాను మీరు మనం చూసేటప్పుడు తెలుస్తుంది, అక్కడ ప్రతిరోజు ప్రవచనాలు ఇస్తుంటారు. ఒక పెద్ద ఆచార్యుడు ఇస్తుంటే భగవంతుడు అక్కడ దర్శనం ఇవ్వాలి కదా, అక్కడ అబ్బా నా భక్తులు చాలా పొగిడేస్తున్నారు, నా వల్ల కావట్లేదు, ఎక్కడ కూర్చొని వినలేదు, నేను కూడా వింటాననేసి భగవంతుడు బయటకు వచ్చేస్తుంటాడు. వచ్చేసి అప్పుడు భక్తులు సిగ్గుగా ఉంటుంది. భగవంతుడు ప్రత్యక్ష రూపంలో ఉండేటప్పుడు పొగడుతుంటే మనకి కొంచెం సిగ్గేస్తుంటుంది. అలాగా ఆచార్యుడు, స్వామి నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఇక్కడికి వస్తే మేము డైరెక్ట్గా ఏంటంటే గూస్ బంప్స్ వచ్చేస్తాను, మిమ్మల్ని పొగడలేకపోతున్నాం, అక్కడే ఉండండి ఉంటారు. ఆ విధంగా ఇక్కడ కూడాను అలాగే. ఇక్కడ అమ్మవారికి ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే మనం తెలుసుకున్న దాన్ని బట్టి ఫస్ట్ ప్రసాదం అనేది ఎక్కడైనా ఏ మందిరాల్లోనే భగవంతుడికి ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఇస్తారు కదా, ఇక్కడ అలా కాదు, అమ్మవారికి ఇచ్చిన తర్వాత భగవంతుడికి నైవేద్యం అనేది సమర్పించబడుతుంది. ఇక్కడ ఎక్కువగా అమ్మవారిని కోరి మరీ శ్రీదేవి అవతారమైనటువంటి చెన్నవల్లి తాయారిని కోరి మరీ భగవంతుడు
కాబట్టి అమ్మవారు కంట్రోల్లో పెట్టుకున్నది అనేసి అంటుంటారు. చాలా అద్భుతమైనటువంటి దివ్యదేశం, పరమ పవిత్రమైనటువంటిది. ఎవరైతే భక్తితో మనం భగవంతుని కొలుస్తామో మన హృదయం అనేది పవిత్రమయ్యి అంతఃకరణ శుద్ధితో త్రివిధ తాపంలోని బయటపడి దివ్యమైనటువంటి వైకుంఠ ధామాన్ని మనం అందరం కూడా పొందగలం. ఇది ఈ దివ్యమైనటువంటి మందిరం యొక్క సంక్షిప్త రూపంలో చరిత్ర. హరే కృష్ణ. హరే కృష్ణ.